గుండె నిండా గుడి గంటలు. రవి రెస్టారెంట్‌కి శోభ వెళ్తుంది. శోభ అక్కడ కూర్చొని ఉంటుంది. శృతి అక్కడికి వెళ్లి ఆర్డర్‌ని అడగగానే శోభని చూసి ఒక్కసారిగా అదేవిధంగా శృతిని చూసి శోభ షాక్ అవుతుంది. "నువ్వేంటి ఇక్కడ వెయిటర్‌గా పనిచేస్తున్నావా? నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావో, ఎక్కడి నుంచి వచ్చావో అది మర్చిపోతున్నావా?" అని శృతికి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది శోభ. "నువ్వు మంచివాడివని అనుకున్నాను గానీ మా అమ్మాయి చేత ఎలాంటి పని చేయిస్తున్నావని నాకు అర్థం కావడం లేదని" శోభ చాలా ఫీల్ అయిపోతుంది. "మమ్మీ ఇక్కడ గొడవ చేయొద్దు, నువ్వు వెళ్ళు" అని అనగానే "ఎవరితో చెప్తే నీ తిక్క కుదురుతుందో నాకు బాగా తెలుసు" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "ఏంటి శృతి, ఇది నేను పనిచేసే చోట, నాకు ఇలాంటిది ఎందుకు" అని రవి ఫీల్ అవుతాడు. ప్రభావతి అనవసరంగా బాలుని గెలికి అతని శాపానికి గురవుతుంది. "నీ నడుములు విరుగుతాయి, ఏమైనా అంటే" అని బాలు ప్రభావతిని అంటాడు. మనోజ్ ప్రభావతి కూర్చుంటూ ఉండగా ఆ కుర్చీని లాగడంతో తన కింద పడిపోయి నడుము విరగొట్టుకుంటుంది. మనోజ్ హాల్లో కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి మనోజ్ మనోజ్ అని గట్టిగా అరుస్తుంది. అయితే మనోజ్ మాత్రం పలకకపోవడంతో కళ్ళు ఆపరేషన్ చేయించిన తర్వాత మెలకువగా ఉన్నాడో నిద్రపోతున్నాడో అర్థం కావడం లేదు అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. మనోజ్ అని గట్టిగా అరవడంతో "ఆ చెప్పు" అని రోహిణి అలా నిద్ర పట్టేసింది అని అంటాడు. "నీకోసం పాలు తీసుకుని వచ్చాను, తాగు" అని రోహిణి అనగానే మనోజ్ "ఇవి కాస్త వేడిగా ఉన్నాయి, కాసేపు ఆగి తాగుతాను" అంటాడు. రోహిణి పాలను అక్కడే పెట్టి "నేను లోపలికి వెళ్తున్నాను, ఒక ముఖ్యమైన కాల్ మాట్లాడాలి, నువ్వు పాలు తాగు" అని అంటుంది. "సరే, అంతేకాదు నా కోసం ఒక క్లయింట్ కూడా రాబోతున్నారు" అని రోహిణి చెప్పగానే "సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు" అని మనోజ్ అంటాడు. పాలు అక్కడే ఉండడం చూసిన బాలు "వీడికి కళ్ళు కనిపించవు కదా, ఆ పాలు మనం తాగి వీడికి జలక్కివ్వాలని" మనోజ్ మూతికి పాలు కొంచెం రాస్తాడు. ఆ తర్వాత మొత్తం పాలను తాగేస్తాడు. మనోజ్ "ఆ పాలు నేను తాగలేదని" ఎంత చెప్తున్నా సరే మనోజ్ మూతిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే పాలు తాగాడని అనుకుంటారు. ఆ తర్వాత మనోజ్ ప్రభావతిని పిలిచి మాట్లాడతాడు. "నువ్వు తాగకుండా ఎవరు తాగారా, ఏం మాట్లాడుతున్నావురా" అని ప్రభావతి కూడా అంటుంది. ఇక ప్రభావతి అలా వెళ్ళిందని అనుకున్న మనోజ్ "మా అమ్మకు ఏం చెప్పినా నమ్ముతుంది, 2 సెంటిమెంట్ డైలాగులు అలా పడేస్తే మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుందని" మనోజ్ అంటాడు. రోహిణి మనోజ్ని కొడుతుంది. ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోగానే "నువ్వు అన్న మాటలని అత్తయ్య గారు విన్నారు తెలుసా" అని అంటుంది. "మంచి పని చేసావు రోహిణి, నేను నోరు జారి మాట్లాడితే ఇలానే కొట్టు" అని అంటాడు మనోజ్. పిచ్చుగడ్డు బయట "అమ్మ" అని అరుస్తూ ఉంటాడు. మనోజ్ రోహిణి కోసం వచ్చిన క్లయింట్ ఏమో అనుకుని లోపలికి రమ్మని చెప్తాడు. అయితే అతను ఎవరి కళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నాడా ఏంటి, ఏదేమైతే మనకు ఫుడ్ పెడతాడు కదా అని అతను కూడా సరాసరి లోపలికి వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఇక మనోజ్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వచ్చిన మీనా అతను చూసి "ఎవడరా నువ్వు, ఎక్కడ కూర్చున్నావు ఏంటి" అని అడుగుతుంది. "క్లయింట్స్ అని మర్యాద ఇవ్వకుండా అలా మాట్లాడతావేంటని రోహిణి క్లయింట్" అని మనోజ్ అంటాడు. మీనా ప్రభావతి కేకలు వేసి పిలుస్తుంది. అక్కడున్న భిక్షగాడిని చూసి ప్రభావతి షాక్ అవుతుంది. "ఎవడు వీడు" అని రోహిణి కూడా అడుగుతుంది. "అరే, వాడికి నీకు బాగా సంబంధం ఉన్నట్టుంది, వాడెవడో కూడా నీకు తెలియట్లేదని" ప్రభావతి అంటుంది. అయితే "వాడు ఒక ముష్టోడ్రా, వాడి ఇంట్లోకి తీసుకుని వచ్చావు" అని ప్రభావతి బయటకు పంపించేస్తుంది.